Hey guys, welcome to Movies, Books and Coffee. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేరీ క్రిస్మస్ టు ఎవరు జరుపుకుంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ఎపిసోడ్ నేను చెప్పేది యూనిక్ ఎంటర్టైనర్స్. ఇవి మంత్కి ఒకటైనా చెప్పాలి అనుకుంటున్నా, చూద్దాం రెస్పాన్స్ అండ్ ఇంకొన్ని థింగ్స్ని బట్టి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో గైస్. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాట్లాడుకునేది ఈ ఎపిసోడ్లో లాస్ట్ కాల్ సిరీస్ గురించి. ఇది 2010లో సిరీస్, కెనడియన్ వన్. ఇందులో 5 సీజన్స్ ఉంటాయి మొత్తం. స్టారింగ్ అన్నా సిల్క్, జో లోరెన్, క్రిస్ హోల్డన్, రైట్, సోలో, రిక్, ఇలా కొంతమంది. ముందు ఈ సిరీస్ జర్నల్, ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూసి నెక్స్ట్ స్టోరీ, ఆ తర్వాత రివ్యూ అండ్ ఇంకా ఎక్స్ట్రా థింగ్స్కి వెళ్దాం. జర్నల్ సూపర్ న్యాచురల్ సైన్స్ ఫిక్షన్ సిరీస్. ఇందులో ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ థింగ్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫే ఉంటారు. ఫే అంటే ఒక నాన్ హ్యూమన్ క్రియేచర్స్ అనమాట, సూపర్ న్యాచురల్ క్రియేచర్స్ ఆర్ సంథింగ్ అని, లైక్ వేర్ వోల్స్, ఎ సైరన్, వాల్క్రీ అండ్ మెయిన్ లీడ్ సక్కుబస్. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కోటి అనమాట. ఇప్పుడు ఇందులో ఇవి కూడా చెప్పచ్చు. వేర్ వోల్స్ అంటే మనకు తెలిసిందే, ఓల్స్ అండ్ హ్యూమన్ అదే మిక్స్డ్ థింగ్. అట్లాగే సైరన్, వాల్క్రీ ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లేదు. మెయిన్ లీడ్ ఫీమేల్ అండ్ ఆల్సో తను బైసెక్షువల్, అంటే అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఇష్టపడుతుంది. అండ్ స్టోరీ లైనే బిగ్గెస్ట్ యూనిక్ థింగ్, సెక్షువల్ ఎనర్జీ వచ్చే మెయిన్ లీడ్ స్టోరీ. దానికి ఇది ఒక ఫుడ్లా, హీలింగ్కి అయినా లైఫ్కి అయినా అలానే ఎనర్జీ తీసుకుంటుంది సకుబస్ అనమాట. అంటే ఏంటి అంటే అది ఒక క్రియేచర్, మనిషి కానీ ఒక సూపర్ న్యాచురల్ క్రియేచర్. అది ఎవరినైనా సెడ్యూస్ చేసి సెక్షువల్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ని ఆర్ తనకు కావాల్సినంత తీసుకునేంత శక్తి ఉంటుంది. అది తీసుకొని తిని బతుకుతుంది అనమాట, తిని ఎనర్జీ వస్తుంది అది దాంతోనే. సో ఇది సక్కుబస్ అంటే. ప్లాట్ ఏంటంటే బో మన మెయిన్ లీడ్ నేమ్. తను ఒక ఫ్యామిలీ తను అడాప్ట్ చేసుకుంటుంది చిన్నప్పుడే. సో నార్మల్గానే జీవిస్తుంది మనలాగానే, మామూలు మనిషిలానే. సో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అప్పటి వరకు తను ఒక సూపర్ హ్యూమన్ అని తెలియదు, అప్పటికీ తెలియదు యాక్చువల్లీ. బట్ అప్పుడే డిస్కవర్ చేస్తుంది తను అందరిలాంటి మామూలు మనిషి కాదు, సంథింగ్ ఏదో ఉంది, బ్యాడ్ థింగ్, నేను ఒక ఈవిల్ అని చెప్పి తను హేట్ చేసుకొని అందరినీ వదిలేసి, అన్ని ప్లేస్లు వదిలేసి ప్లేస్ నుండి ప్లేస్కి తిరుగుతూ అట్లా పాపం జీవిస్తూ ఉంటుంది. చివరికి తనలాంటి నాన్ హ్యూమన్ మనుషులు ఉన్న మరొక ప్రపంచమే ఈ మానవ ప్రపంచంలో కూడా ఉంది అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత డిస్కవర్ చేస్తుంది. కాకపోతే వాళ్ళు టోటల్ నాన్ హ్యూమన్ క్రియేచర్స్. తినేమో సగం మనిషి, సగం సూపర్ న్యాచురల్. సో టోటల్గా సూపర్ న్యాచురల్ హ్యూమన్. ఇక అక్కడికి వెళ్ళి అసలు ఏంటి కదా, తన గురించి తను తెలుసుకోవాలి, ఏం చేయాలో ఏంటో, తన లైఫ్ ఏంటో అప్పుడు డిసైడ్ అవ్వాలి అని తన అడుగులు అటు పడతాయి. ఏం చేయాలి ఏంటి అనే సంగతి ఆ ప్రాసెస్ ఆ జర్నీ ఇలా నేర్చుకుంటూ, ఫ్రెండ్స్ని సంపాదించుకుంటూ, లవ్ని గెలుచుకుంటూ, ఈ వరల్డ్నే అంతం చేసే తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళతో ఎలా పోరాడి గెలిచింది తన ఫ్రెండ్స్ హెల్ప్తో. ఇలా ఈ జర్నీ, తన లైఫ్ జర్నీనే లాస్ట్ గోల్. మొత్తం 5 సీజన్స్. స్టోరీ ఎలా ఉందో వినడానికి నాకు తెలియదు, కానీ రివ్యూ చెప్పాలి అంటే నేను చెప్పడానికి, చూడటానికి బాగుంటుంది, చాలా ఎంటర్టైన్ చేస్తుంది, బోరింగ్గా అనిపించదు. కొన్ని కామెడీ సీన్స్, కొన్ని సీన్స్ టోటల్గా ఎంటర్టైన్ మనం చేస్తుంది. ఈ సిరీస్ని మనం స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఫ్రెండ్షిప్, లవ్, ఫ్యామిలీ బాండ్స్, ఇట్లా రిలేషన్స్ చూడొచ్చు. మంచి ఎంటర్టైనర్ డెఫినెట్లీ. ఫ్యామిలీకి అండ్ క్యారెక్టర్స్కి చాలా వాల్యూ, స్ట్రాంగ్ బాండ్స్, స్ట్రాంగ్ థింగ్స్ ఉంటాయి. ఇంకా రొమాన్స్ విషయానికి వస్తే చాలా ఇంగ్లీష్ వాటిల్లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇలాంటి వాటిల్లో. స్టోరీ లైన్ ప్రకారం కొందరికి చూడటానికి ఇబ్బంది ఉండొచ్చు. అలా ఎక్కువ ఉన్నప్పుడు ఈ సిరీస్లో అలా లిమిట్స్ దాటవు. మేబీ టీవీ సిరీస్ కాబట్టి ఎక్కడో మేబీ 1 సీన్స్ 2 సీన్స్ ఉంటాయేమో, కానీ అది కూడా మరీ ఓవర్గా లిమిట్స్ క్రాస్ చేసి ఇబ్బంది లాంటి రొమాన్స్ ఉండదు. నేను చూసిన 2 years బ్యాక్ సరిగ్గా గుర్తులేదు, కానీ నాకు తెలిసి అయితే ఏం లేవు. ఉన్న మేబీ మెయిన్ లీడ్ కాకుండా వాళ్ళ విలన్ ఆర్ సమ్ అదర్ క్యారెక్టర్స్కి ఉండొచ్చు. బట్ ఉన్నా కూడా జస్ట్ కొన్ని సెకండ్స్ అండ్ 1-2 సీన్సే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే నేను స్కిప్ చేసేసి ఉండొచ్చు ఆర్ నాకు ఇబ్బంది పడినట్టయితే గుర్తులేదనమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేసి చూసేయచ్చు. ఇక్కడ హీరోయిన్ బై, సో అది గమనించాలి. సో సిరీస్లో మెయిన్ రొమాన్సెస్ డైసన్ అనే వేర్ వోల్ఫ్తో తన అబ్బాయి అండ్ లారెన్ అనే డాక్టర్తో తన అమ్మాయి. ఇక్కడ ఈ వరల్డ్లో అన్నీ న్యాచురల్ అనమాట. సో నో జడ్జిమెంట్ అండ్ లేబుల్స్ ఉండవు. వీళ్ళు స్ట్రైట్, వీళ్ళు బై, వీళ్ళు గే, ఈ టైప్లో లేబుల్స్ ఉండవు. నా రేటింగ్ వచ్చేసి ఇక్కడ నచ్చింది కాబట్టి సో 4.5/5 డెఫినెట్లీ. అంటే
ఏదైనా కూడా అందరికీ నచ్చాలని రూల్ లేదు, నచ్చదు. బట్ ఒక 3 ఎపిసోడ్స్ చూసి అది మీకు నచ్చితే డెఫినెట్లీ ఇది మీ సిరీసే పక్కా. అప్పటికి నచ్చకపోతే నాట్ యువర్ టైప్ బడీ. సో సీ ఆల్ సూన్ విత్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.